ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా. నేను బ్యాప్టిజం తీసుకున్న రోజుల్లో నేను ఒక కథ చదివాను. ఆ కథలో ఏముందంటే ఒక అతను రక్షణ పొందాడంట. రక్షణ పొందిన అతను చర్చిలోకి వస్తున్నాడంట. వస్తుంటే అతనికి దేవుడు జీసస్ బయట గేటు బయట కనబడ్డాడంట. అయితే ఏంటి ప్రభువా, నువ్వేంటి బయట ఉన్నావు, నేనేమో లోపలికి వెళ్తుంటే నువ్వేమో బయట కనిపిస్తున్నావు, నేను అన్యున్ని, నేను రక్షణ పొందాను అని అంటే, తెలుసు కుమారుడా, నాకు తెలుసు, కానీ ఈ చర్చ్ వాళ్ళు నన్ను బయటికి పంపించారు కాబట్టి నేను ఆ చర్చ్లో లేనన్నాడంట. ఆ టైంలో నాకు నేను 10th క్లాస్ ఉండొచ్చు. చాలా చర్చ్ అంటే చాలా గౌరవం ఉండేది. అదొక గొప్ప దేవాలయము. ఆ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండే అంటే, దేవుణ్ణి చర్చిలో పెట్టి తాళం వేసిపోతాము, మళ్ళీ వచ్చి తలుపులు తీసుకొని వర్షిప్ చేస్తాము, దేవుని కలిసి మళ్ళీ వెళ్తాము. చర్చిలో దేవుడు ఉంటాడు లోపల. అంటే ఇట్లా హిందువుల దేవాలయంలో గుడిలో మూర్తి ఉన్నట్టు మన జీసస్ కూడా అలా ఉంటాడన్న ఆలోచన నాది. చిన్నప్పుడు పెద్ద తెలియదు. ఆ కథ నన్ను చాలా నా ఫౌండేషన్ షేక్ చేసింది. ఇదేంటి, దేవుడు అంటే మనం ఏమి చేసినా అసలు మనం పాపం చేయమని అదొకటి ఆలోచన, ఎంత పాపం చేసినా దేవుడు చర్చిలోంచి బయటికి వెళ్ళిపోడు అని అదొక ఆలోచన. సో ఇవన్నీ ఇంత స్ట్రాంగ్ బిలీఫ్స్ ఉంటే ఈ కథ నన్ను అసలే ఆలోచనలోకి నెట్టేసింది. నాకు అసలు అర్థం కాలేదు. అది అర్థం కానికే నాకు మళ్ళీ ఒక 30 ఏళ్ళు పట్టింది. సో అదే పర్స్పెక్టివ్లో మనం కూడా ఉంటాం. ఏమంటే గుడిలో దేవుడు ఉంటాడు అని. కానీ అసలు గుడి అనే కాన్సెప్టే బైబిల్లో లేదు. న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుణ్ణి ఇంటింట ఆరాధించిరని ఉంది. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్లో దేవాలయం ఇజ్రాయెల్ కోసం నిర్మించబడినా ఇప్పుడైతే ప్రస్తుతానికి వాళ్ళకు దేవాలయమే లేదు. కాబట్టి దేవుడు హస్తకృత్యాలయంలో నివసించాడు. మీరు నా కోసము ఉద్దేశించు ఆలయం ఏ పాటిది అని ప్రభువు అడగడం కూడా జరిగింది. మనం చర్చికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ ఆ చర్చ్ కంటే గొప్ప దేవుణ్ణి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చర్చిలో పాస్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ ఆ చర్చ్ ఒక దేవుని సంఘం అని, వధువు సంఘం అని, ఆ వధువుకు పెళ్లి కుమారుడైన యేసుప్రభుని ఆయన త్యాగానికి అంత విలువ ఇవ్వడం లేదని మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మతాన్ని విడిచిపెడితే మనం వాస్తవాల దగ్గరకు వస్తాము. దేవుడు మనకు సమీపంగా ఉండడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి చర్చిలోంచి, మతంలోంచి మీరు బయటికి రాగలిగితే మీకు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఆమేన్.